దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరకు మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ఈస్టర్ తరువాతి 3వ ఆదివారం కొరకైనటువంటి ఆరాధనను ప్రారంభించుకున్నాము. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి కంచర్ల అమృత రతన్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని స్తోత్రములు. మీ అందరికి నా వందనాలు. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవమగల దేవా, మీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను తండ్రి. నా ప్రభువా, గడిచిన కాలం అంతా నీ కృపారెక్కల చాటును భద్రపరిచి మరి నా తండ్రి మా కొరకు మా పాపముల కొరకు ఆ కలువరి శిలువలో నా తండ్రి నీ రక్తంను కార్చి అయ్యా నా తండ్రి మా పాపములు కడిగి శుద్ధి చేసి అయ్యా మరలా నా తండ్రి ఈ 3వ ఆదివారంలో మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు నా ప్రభా. మరి నా తండ్రి ఈ ఆరాధనలో మీరుండండి. పాటలు పాడబోచుండగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి నీ ఆత్మను దర్శించండి దేవా. అయ్యా దైవ సేవకులు నా తండ్రి నీ సిలువ చాటును మరుగుపరచండి. కావలసినటువంటి వర్తమానమును అనుగ్రహించండి. నీ ఆత్మతోనూ సత్యంతోనూ ప్రతి ఒక్క బిడ్డ స్తుతించి గణపరిచే కృపను అనుగ్రహించండి దేవా. మరి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా తండ్రి ఎంతమంది అయితే చూస్తున్నారో ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారికి వినగల చెవి గ్రహించే మనసును అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. పరిశుద్ధాత్ముడా, వారికి ఏ సమస్యలు అయితే ఉన్నాయో నా తండ్రి మాకైతే తెలియదు నాయన. అయ్యా నా ప్రభా, హృదయ అంతరంగములు ఎరిగిన దేవా, మరి వారి సమస్యల నుంచి విడుదల విముక్తిని దయచేసి మరి ఈ సమయంలో వారిని దర్శించి నీ ఆత్మతో నిండుకొని నిన్ను స్తుతించి గణపరిచే కృపను అనుగ్రహించమని ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి మరి శ్రీమతి అమృత రతన్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన కొరకైనటువంటి కీర్తన పాడుకుందాము. క్వైర్ వారు వచ్చి మనకి పాట పాడి వినిపిస్తారు. శ్రీమతి మైటి వచ్చి మనకి పాటను పాడి వినిపిస్తారు. ఆరాధన కొరకైనటువంటి కీర్తనగా అల్ఫా ఓమేగా అనేటువంటి పాటను పాడుకొని దేవుని నామాన్ని ఘనపరుద్దాము. పాడుకుందాము.
బాహుళ్యాన్ని చూపించేటటువంటి దేవుడు. అందుకనే ఉన్నతముగా ఆయన మనం ఆరాధించేవారు. పూర్ణుడా నీ కృప బాహుళ్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములో చేర్చెను. కనికర పూర్ణుడా నీ కృప బాహుళ్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములో చేర్చెను. జీవించెదని కొరకే హర్షించెదనిలోనే, జీవించెదని కొరకే హర్షించెదనిలోనే. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. తేజోమయుడైనటువంటి దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో మనల్ని నడిపించేటటువంటి వాడు. తేజోమయుడా నీ దివ్య సంకల్పమే, ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు తేజోమయుడా నీ దివ్య సంకల్పమే, ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నన్ను చేసెనే. తేజోమయుడా నీ దివ్య సంకల్పమే, ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నన్ను చేసెనే. నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీవే, నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీకే. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. ఈ లోక స్నేహితుల కంటే కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడు. నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే, శుభ సూచనగా నన్ను నిలుపుటకు నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే, శుభ సూచనగా
నిత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా. ఆయన మన జీవితంలో చేసినటువంటి మేలును తలపోసుకుంటూ ఆయన ఎంతైనా నిజమైన స్నేహితుడు, తేజోమయుడు, కనికరము కలిగినటువంటి సంపూర్ణుడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నటువంటి మనము ఆయన ఆరాధన చేద్దాం, ఆయనకు స్నేహం చేద్దాం. ఇంత చక్కగా మరి పాటను పాడి వినిపించినటువంటి శ్రీమతి అమృతారత్న గారికి, అలాగనే శ్రీమతి మైటీ జీవన్ గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియచేస్తున్నాను. వాక్య భాగాన్ని చదువుకుందాము. పాత నిబంధన పాఠము, ఈస్టర్ తరువాతి 3వ ఆదివారం కొరకైనటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాము. పాత నిబంధన పాఠము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మన మధ్యలో ఉన్నటువంటి మరి చల్లాపల్లి కిషోర్ గారు వచ్చి మనకు వాక్యాన్ని చదివినిపిస్తారు. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఈ వాక్యము ఇంతటితో సమాప్తం. పాత నిబంధన పాఠాన్ని చదివినిపించినటువంటి చల్లాపల్లి కిషోర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. సువార్త పాఠముగా యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి మాలుపోలు రోజ్మేరీ గారు వచ్చి మనకి వాక్యాన్ని చదివినిపిస్తారు. ప్రభునామన స్తోత్రములు. ఇప్పుడు మన వాక్య పాఠము యోహాను సువార్త 12:20 నుండి 23 వరకు. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పీ నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయుతో చెప్పెను. అంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన ఘడియ వచ్చి ఉన్నది. ఇంతటితో ఈ సువార్త పాఠము ముగియబడి ఉన్నది. చక్కగా వాక్యాన్ని చదివినిపించినటువంటి శ్రీమతి రోజ్మేరీ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య సందేశంలోనికి వెళదాము. దైవజనులను ప్రేమతో ఆహ్వానించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ నవకుమార్ రాయపూడి గారు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తారు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈస్టర్ తర్వాతి 3వ ఆదివారంలో మనం ప్రవేశించాం. మరి ఇప్పటి వరకు చక్కటి పాటలతో వాక్యాన్ని వినిపించినటువంటి వారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, మరి ఈస్టర్ పండుగ అయిపోయింది, 3వ వారంలో ప్రవేశించాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి అంశము యెహోవా కొరకు ఎదురుచూచుట. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. మానవుని జీవితంలో ఏదో ఒక విషయంలో
ఏదో ఒక నిమిషంలో మానవుడు తోటి మానవుని కోసం ఎదురు చూడటం సహజం. అలాగే మన కుటుంబంలో కూడా భార్య భర్త కొరకు ఎదురు చూస్తుంది, తల్లి బిడ్డ కొరకు ఎదురు చూస్తుంది, ఉద్యోగం చేసేటువంటి వారు ఎప్పుడెప్పుడు ఆ టైం అయిపోతుందా, తెల్లవారిపోతుందా అని చెప్పేసి ఆ టైం కొరకు, వాచ్ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే యెషయా ప్రవక్త ఏమని తెలియజేస్తున్నాడంటే, దేవుని ప్రజలు దేవుని కొరకు మాత్రమే ఎదురు చూడాలి. ఈ వచనంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని ప్రజలు 1 దేవుని కొరకు ఎదురు చూడాలి, 2 దేవుని సన్నిధి కొరకు ఎదురు చూడాలి, 3 దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలి. ఎందుకయ్యానంటే ఆయన ప్రజలకు నిరీక్షణ యెహోవాయే. అదే ఈ వాక్య భాగం అంతటిలో మనం చూస్తాం. 40వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం చూస్తాం. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేలా ఇలాగు చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం దేవుని ప్రజలమైనటువంటి మనము దేవుని కొరకు మాత్రమే ఎదురు చూడాలి అని ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి సారాంశం. ఒకసారి మనం తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఏమని పౌలు మహాశయుడు తెలియజేస్తున్నాడు అని అంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకించక సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకించుడని ఆజ్ఞాపించము. ఇక్కడ యవనస్తుడైనటువంటి పాస్టర్ తిమోతి గారు పరిచర్య కొరకు సంఘానికి వెళ్ళాడు. సంఘములో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన సంఘములో తనకంటే ధనవంతులైనటువంటి వారిని చూసి కొంత బాధపడి ఉండవచ్చు. అందుకని పౌలు గారు సెలవిస్తూ, అబ్బాయి తిమోతి, ఇహమందు ధనవంతులైన వారు ఆటోమేటిక్గా గర్వం చేత ఉంటారు, అలా గర్విష్ఠులుగా ఉండకూడదు అంటున్నాడు. రెండవదిగా అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచకూడదు అంటున్నాడు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మకించుడని నీవు వారికి ఆజ్ఞాపించము అంటున్నాడు. ఇది విశ్వాసులకు ఉండవలసిన లక్షణం. మనము దేవుని కొరకు ఎదురు చూస్తున్నామా, లేకపోతే జీతం కొరకు, 1వ తారీఖు కొరకు, 1వ తారీఖు వచ్చే జీతం కొరకు మాత్రం మనం ఎదురు చూస్తూ ఉంటే మనం దేవుని కొరకు ఎదురు చూసిన వారము కాలేము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇహమందు ధనవంతులైన వారు 1 గర్వం వచ్చేస్తుంది, రెండవది అస్థిరమైన ధనమందు నమ్మకం వచ్చేస్తుంది. ఇంకా నాకేమలే 1వ తారీఖుకి 1,00,000 రూపాయల జీతం వస్తుంది అని చెప్పేసి ఇక దాని మీద మాత్రమే బేస్ అయ్యి దాని కొరకు మాత్రమే ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుని కొరకు, దేవుని దయ కొరకు, దేవుని కృప కొరకు, దేవుని కాపుదల కొరకు, దేవుని భద్రత కొరకు ఎదురు చూడనటువంటి స్థితి కొన్ని సందర్భాల్లో క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది విశ్వాస లక్షణం కాదు అని పౌలు తెలియజేస్తూ,
అక్కడే తిమ్మతితో చెప్పిన మాట మరొకసారి పిప్పి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడు చూడండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసు క్రీస్తు కార్యములను చూడరు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి వారి లక్షణాలు ఎలాగుంటాయో ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచకూడదు. రెండవది ఇక ఏంటంట, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. కొన్ని సందర్భాల్లో ఈ లక్షణం మనం ఏమైనా కనబడుతూ ఉంటే కొంతమందికి దేవుడు అన్నా, దేవుని పని అన్నా, దేవుని వాక్యం అన్నా, దేవుని సువార్త ప్రకటన అన్నా అది పట్టింపు ఉండదు. సొంత కార్యములు అంటే నా ఇల్లు, నా కుటుంబం, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా వస్తువులు, నా ఇల్లు, నా స్థలము, నా పొలము, ఇదే. అవి ఎంతకాలం ఉంటాయి? పోనీ అవి ఉంటాయి, మనం ఎంతకాలం ఉంటాం, వాటి ఎంతకాలం అనుభవిస్తాం? అంటే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసి యొక్క లక్షణము, యెహోవా కొరకు ఎదురు చూసేటటువంటి వారి యొక్క లక్షణము ఎలాగుండాలో ఈ వాక్యాలు మనకు నేర్పిస్తున్నాయి. యేసుక్రీస్తు కార్యములను చూడరు అట. కాబట్టి మనము యెహోవా కొరకు ఎదురు చూసే వారమైతే మన సొంత కార్యాలే కాకుండా దేవుని కార్యాలు అనగా స్వార్థ ప్రకటనకు సహాయపడటం, స్వార్థ ప్రకటన చేయటం, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమం కొరకు మనం పాటుపడటం అనేటువంటి చేయవలసినటువంటి వారమైనాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భం మనం గమనించినట్లయితే ఆయన ప్రజలు ఆయన వాగ్దానము ఆలస్యమైనను ఆయన ప్రజలు ఆయనను నమ్మవలెను. కొన్ని సందర్భాల్లో దేవుడు వాగ్దానం చేసే దేవుడు, ఆ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు. అయితే ఆ వాగ్దానం నెరవేరాలి అంటే కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతాయి. ఆలస్యం అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం నమ్మకం ఉంచాల్సింది తప్ప మనం ఏమీ చేయకూడదు. ఇక ప్రజల పరిస్థితి ఎలాగా ఉంది అంటే మనం ఈ యెషయా గ్రంథం 40వ అధ్యాయం మనం గమనించినప్పుడు 40వ అధ్యాయము 27వ వచనములో నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజల పరిస్థితి ఎలాగ ఉందంటే మరోసారి యెషయా కాలంలో యూదుల పరిస్థితి మన దృష్టిని ఇది గమనిస్తూ ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో మనం కూడా ఏమనుకుంటామంటే దేవునికి కంటపడకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా చేయవచ్చు అని అనుకుంటున్నారు కొంతమంది. ఇక్కడ మనం 29వ అధ్యాయం 15వ వచనంలో ఒకసారి గమనించినట్లయితే యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచారు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. అయ్యో మీరంతా మూర్ఖులు అంటున్నాడు. అంటే ప్రజల పరిస్థితి ఎలాగుందంటే తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయవచ్చు వారికి శ్రమ. చాలా మంది ఆలోచన చేస్తారు, అందరూ ఆలోచన చేస్తాం. అయితే మనం చేసే ఆలోచనలు ఈ దేవుని దృష్టికి అంగీకారమయ్యా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి ఆలోచనలు చేస్తున్నామా, దేవుని నామ మహిమ కొరకు ఆలోచన చేస్తున్నామా అనేటటువంటి ఆలోచన లేకుండానే ఏదైనా ఆలోచనలు చేస్తూ ఉంటాం. అయితే ప్రభువు మాట, మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. అయ్యో మీరంతా మూర్ఖులు. కాబట్టి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారంటే దేవుడు మనం గుర్తుంటామా, దేవుడు మనం పట్టించుకోలే అంటూ సందేహంలో అపనమ్మకంలో ఉంటున్నారు. అది ఇక్కడ మాట్లాడుతున్నాడు. 49వ అధ్యాయము 14వ వచనం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. కాబట్టి ఇలా అనుకొని వారు యెహోవా కొరకు ఎదురు చూడటం మానివేశారు, ఆపివేశారు, ఆగిపోయారు. ఏమనుకున్నట్టు సీయోను అనగా ప్రజలు, సీయోను నివాసులు, వాళ్ళు ఎవరు యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచిన్నాడు అని అనుకొనుచున్నది. సంఘమా, కొన్ని సందర్భాల్లో దేవుని మర్చిపోయాడు, దేవుని విడిచిపెట్టాడు అనుకుంటూ ఉండొచ్చు. అయితే దేవుని సమాధానం ఏంటంటే స్త్రీ తన గర్భమున పుట్టబిడ్డను కనుపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప వాగ్దానం అండి. చంటి పిల్ల అంటే ఒక 6 నెలలలోపు పిల్ల పాపాయి, ఆ తల్లి బిడ్డను ఇక తల్లి దగ్గర నుంచి పాలు తప్పి 6 నెలలోపు ఏ ఆహారం ఉండదు. కాబట్టి ఆ చిన్న పాప లేదా బాబు 6 నెలల్లో బాబు కొంచెం ఉలికి పడ్డ తల్లి ప్రాణం వెళ్ళాడుతుంది పాలు ఇవ్వాలని. కాబట్టి ఆ చంటి బిడ్డను తల్లి మర్చిపోతుందా?
ఒకవేళ నిద్రపోయి లేకపోతే ఏదన్నా పొరపాటు ఎప్పుడన్నా ఒకసారి ఆ తల్లి చంటిని మర్చిపోనేమో, కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత నిజమైన దేవుడు. అంటే ఒక తల్లి చంటిబిడ్డ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటుందో అంతకంటే ఎక్కువగా నేను నీ పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆయన మన గురించి శ్రద్ధ తీసుకోవాలంటే మనం యెహోవా కొరకు ఎదురు చూడవలసిన వారము అయి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసి అయిన నీవు నేను దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నామా? ఒకసారి వాక్య పేలుగులో మనం పరీక్ష చేసుకుందాం. చూద్దాం. కీర్తనలు 60వ కీర్తన 11వ చరణాన్ని మనం ఒకసారి చూద్దాం. 60వ కీర్తన 11వ చరణం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. ఇది సంగతి. కొన్ని సందర్భాల్లో మనం యెహోవా కొరకు ఎదురు చూస్తున్నా మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అందుకే వాక్యం ఏం చేస్తుందంటే, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. కాబట్టి శత్రువులను జయించాలి అని అంటే దేవుని సహాయము మనకి అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని కొరకు మనం ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే అక్కడే 118వ కీర్తన 8వ చరణములో 118వ కీర్తన 8వ చరణం. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కాబట్టి ఇక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే 118వ కీర్తన 119వ కీర్తన 118వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుచున్నావు, వారి కపటాలోచన మోసమే, భూమి మీద నున్న భక్తిహీనులందరినీ నీవు మస్తు వలె లయపరచుదవు, కావున నీ శాసనములు నాకు ఇష్టము అయి ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు ఎదురు చూసేటటువంటి నీవు నేను చేయవలసిన పనులు, ఉండవలసిన లక్షణాలు ఇక్కడ రాసి ఉన్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు మస్తు వలె లయపరచుదవు. మస్తు అంటే మనం చెరుకు రసం పట్టినప్పుడు వాళ్ళు ఆ చెరుకు రసాన్ని పిండినప్పుడు రసాన్ని మనకిస్తారు, ఆ పిప్పి బయటపడేస్తారు. కాబట్టి ఇక్కడ భక్తిహీనులను దేవుడు దేంతో పోలుస్తున్నాడు అంటే, భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు మస్తు వలె లయపరచుదవు, పడేస్తావు. కాబట్టి ఈ లోకంలో వారు ధనవంతులు, అస్థిరమైన వారు దాని యందు నమ్మించినటువంటి వారు ధనవంతులుగాను భాగ్యవంతులుగాను మరి ఈ లోకంలో జీవించవచ్చు. కానీ దేవుని దృష్టిలో ఎలాగా ఉందంటే, నీవు మస్తు వలె వారిని లయపరచుదువు అంటున్నాడు. అందుబట్టి అయ్యా, నేను నీ శాసనములను నాకు ఇష్టమైనవిగా ఉన్నాయి, నీ భయం వలన నా శరీరం వణుకుచున్నది, నీ న్యాయములకు నేను భయపడుచున్నాను. ఎంత గొప్ప మాటలు ఇవి! యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి వారిలో ఉండవలసిన లక్షణాలు, నిజమైన విశ్వాసంలో కనబడవలసిన లక్షణాలు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా? మన దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు నేను ఏం చేయాలంటే దేవుని కొరకు మాత్రమే ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే మనుషుల సహాయం వ్యర్థము. మనుషుల కొరకు ఎదురు చూడ తప్పలేదు. అదే మన మనుషులు మార్చామంటా, మనుషుల సహాయం అర్థం ఏంటి? కాదు. మనిషికి సహాయం చేయాలి. పశువులు వచ్చి మనిషికి సహాయం చేయరు. అవి చేస్తున్నాయి, పాలిస్తున్నాయి, మనకి మంచిదే. కానీ మనుషుల సహాయం మాత్రమే తీసుకొని దేవుని సహాయం తీసుకోకపోతే అది వ్యర్థము అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మనుషుల కొరకు మాత్రమే ఎదురు చూడటం తప్పు అని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్లో దేవుని సహాయం కొరకు ఎదురు చూడకుండా మనుషుల సహాయం కొరకు ఎదురు చూసిన వారు ఏమయ్యారో ఒక సంగతిను చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. సంఖ్యాకాండము 16వ అధ్యాయం మొదటి వచనం. లేవికి మునిమరును కహాతు మనవడును ఇస్సాహారు కుమారులను కొరహు రూబేలులో ఎలాబు కుమారైన దాతాను అబీరాములను సెలెతు కుమారైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనుకు విరోధంగా పోగబడి మీతో మాకు పని లేదు. మీ దేవుడు ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటంటే మోషే వారికి కొన్ని విషయాలు చెప్పాడు. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే, దేవుని కలుసుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు, కట్టడలు చెప్పాడు. చెప్పినప్పుడు అందరూ బాగానే ఉన్నారు. కానీ ఏం చెప్పాడు? ఇశ్రాయేలు ఇట్లము వారు తమ తరములో తమ బలు అంచులను కుచ్చులను చేసుకొని మీరు నా ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠించినట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూసి వాటిని బట్టి విచరింపగా దాన్ని చూసి యెహోవా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించుటకే మీరు ఉండాలి అని చెప్పాడు. నేను మీ దేవుడిని ఉన్నట్టుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన దేవుని యెహోవాను, ఈ దేవుడిని యెహోవా నేనే.
ఈ ప్రయాణంలో ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రయాణం చేస్తూ ఈ ప్రయాణంలో దేవుడు వారికి కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు. వీళ్ళు ఎవరి కోసం ఎదురు చూశారు? యెహోవా కొరకు మాత్రం ఎదురు చూస్తూ వారి ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. అందరూ అలాగే ఉంటారుగా, మధ్య కొంతమంది ఏదో తిరుగులు వస్తాయి. అలాగే వీళ్ళు కూడా ఒక జబ్బు వచ్చింది. కోరహు కుమారులు మోషేకు వ్యతిరేకంగా లేచిన అతి తీవ్రమైన తిరుగుబాటు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. తద్వారా ఏమైందంటే దేవుడు పిలిచి నియమించి పంపించిన మోషే మీద తిరుగుబాటు చేయటం అంటే దేవుని మీద తిరుగుబాటు చేసినట్లే. మనం నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి వచనం చూస్తాం. నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి వచనంలో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని కనుక అతను పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతని విరోధంగా మాట్లాడేది. వారు మోషే చేత మాత్రమే యెహోవా అర్పించిన ఆయన మా చేతులు పట్టింపలేదా అని చెప్పుకునగా యెహోవా ఆ మాట వినేను. ఇందయ్యా మోషే మాత్రమే చెప్తాడా, మేము చెప్పకూడదా? దేవుడు మోషేతో మాట్లాడా, మాకు మాట్లాడలేదా అని వయసును బట్టి అహరోను మిరియాము మోషే మీద తిరుగుబాటు చేశారు. అక్కడ రాయబడినమాట యెహోవా ఆ మాట వినేను. దేవుని గమనించండి. కాబట్టి దీని మీద తిరుగుబాటు చేసినట్లుగా దేవుడు స్పందించి వారిద్దరు అక్కడ అహరోనుకు మిరియాముకు కుష్టు వచ్చినట్లు మనం చూస్తాం. ఈ సంఘటన జరిగి అది 12వ అధ్యాయము, ఇది 16వ అధ్యాయం. ఒక 3 నెలలు అయింది అంతే. ఇంతలోకే వీరికి వచ్చిన సమస్య ఏంటంటే కోరహు కుమారులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తిరుగుబాటు లేవి రూబేను గోత్రాల వల్ల వచ్చింది. ఈ తిరుగుబాటు ఇది ఒకటి మత సంబంధమైన తిరుగుబాటు, రెండవది అధికార సంబంధమైన తిరుగుబాటు. మోషే అహరోనులకు కోరహు వాడు చిన్నాయన కొడుకు, అంటే కోరహు అంటే మోషే అహరోనుకు తమ్ముడెత్తాడు. చిన్నాయన కొడుకు. మత సంబంధమైన తిరుగుబాటు, అధికార సంబంధమైన తిరుగుబాటు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో 3వ వచనంలో ఇక్కడ అన్నాడు, మోషే అహరోను విరోధంగా పొగబడి మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సన్నిధిలో మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకుంటున్నారు అనగా. మనం చాలా తేలిగ్గా ఇతరుల మీద నిందమవుతాం. దేవుని ప్రజలంతా ఆయన దృష్టిలో సమానమే. అయితే దేవుడు తన ప్రజల కోసం కొంతమంది నాయకులను, కాపులను నియమించడనేదే నిజం. ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. మరియు దేవుని సంఘంలో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవాని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచువారు గాను, కృపావరము గలవారు గాను, కొందరిని ఉపకారము చేయవాని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవాని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారి గాను నియమించెను. కాబట్టి సంఘములో, సమాజంలో అందరూ ప్రాముఖ్యమైన వాళ్ళే. ఎవరి జాబ్, ఎవరి ప్రొఫెషన్ వారికి గొప్పదే, మంచిది కానట్లేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటిలో దైవజనుడు చేయాల్సిన పని, దేవుని సేవకుడు చేయాల్సిన పని ఆయన చేయాలి, ఇంకొకటి చేయకూడదు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే దేవుడు అందరికీ సమానంగా మీరేంటి మా మీద పెత్తనం చేస్తున్నారని కోరహు కుమారులు తిరుగుబాటు చేశారు. ప్రియదేవుల ప్రసంగిలో 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ప్రసంగిలో 7వ అధ్యాయము 29వ వచనం. చూద్దాం. ప్రసంగం 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇది ఒకటి మాత్రం నేను కనుగొన్నటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారి వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. కాబట్టి దేవుడు అందరినీ మంచిగానే చేశాడు, కానీ ఈ విధమైన తంత్రాలు అంటే మంత్రాలు, మాయలు, టక్కు టమాటారాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందును బట్టి వీళ్ళు ఏమన్నారంటే మోషేకు విరోధంగా తిరుగుబాటు చేశాడు. వీళ్ళు ఏర్పాటు చేయబడిన దేవుని దాసులు, దేవుని వాక్కులను ప్రజలకు వినిపిస్తూ ఆ ప్రజలకు దారి చూపిస్తూ ఉన్నంత కాలం కాపులను అనుసరించాలి. ఇది మనకు మేలు, ఆశీర్వాదం. ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో మోషే ఏం చేస్తున్నాడు చూడండి, 4వ వచనంలో సాగిలపడి. ఏంటండి తిరుగుబాటు చేసిన వాళ్ళకి మనమైతే వదిలేసి మన పక్కగా తిరిగిపోతాం. మోషే ఎంత సాత్వికుడండి, మీతో నాకు పని లేదు, నువ్వేనా చేసి మేమే చేస్తాం అని చెప్పేసానంటే, ప్రియ దేవుని మోషే ఏం చేస్తున్నాడు చూడండి, మోషే సాగిల పడ్డాడు వాళ్ళ దగ్గర. ఒరే తమ్ముళ్ళ, బాబాయ్ కొడుకులు వాళ్ళ మీద సాగిల పడి 30 ఏళ్ల నుండి వాక్యం వింటున్నారు. మోషే కట్టాడు, మోషే తీసుకొచ్చాడు ఇక్కడ దాకా. కొద్దిగా ఆగండి, మనం ఇక్కడ వెళ్ళిపోతాం, ఎందుకు మీరు దేవునికి కోపాన్ని తెప్పిస్తారు అని దేవుని గురించి, దేవుని కోపం గురించి మోషేకు తెలుసుగా. కాబట్టి దేవుని ఉగ్రత వారి దగ్గర రాకుండా ఉండటం కోసం మోషే వారిని బతిమాలుతున్నాడు. సాగిపడ్డాడు అబ్బాయి, తప్పురా నాయన, అలా మాట్లాడకూడదు, దేవుని కోపం వస్తుందంటే వాళ్ళు తెలుసులే అని తిరుగుబాటు చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా,
సరే, ఇక ఏం చేశారు చూడండి, ఆలోచనలో విషయం. సరే, మీరు దుప్పట్లు తీసుకునండి. అంటే పరిశుద్ధ స్థలంలో 250 మంది తిరుగుబడి చేసి తలా దగ్గర అందరి దగ్గర బైబిల్ ఉంది. ఏమంటే పది గారు మీ దగ్గర అదే బైబిల్, మా దగ్గర అదే బైబిల్, మీరు చెప్పేది మేము చెప్తామని చెప్పేసి 250 మంది బైబిల్ తీసుకుని ఆల్టర్ మీదకి వచ్చేసారు అనుకోండి. మేమే పులిబీట్లోకి వెళ్ళాలి, మేమే వాక్యం చెప్పాలని మేమేం చేస్తాం? ఇక్కడ అదే జరిగింది. దుపార్తి అంటే పాత నిబంధన యాజకుడు సాంబ్రాణి ధూపం వేయడానికి ఆ దుపార్తిని తీసుకుని వెళ్తాడు కదా. కాబట్టి వీళ్ళు కూడా అక్కడ కొనుక్కొని బజార్లో అమ్ముతారు, బైబిల్ అమ్ముతారు, బైబిల్ బుక్ స్టాల్లో పొదలో. కాబట్టి అలా ఒక దుపార్తి కొనుక్కొని అంగీ అమ్ముతున్నారు. ఇప్పుడు అవి కూడా అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు, ఎవరు పెట్టి వేసుకున్నారు. అంటే వాళ్ళు కూడా అవి కొనుక్కొని వేసుకొని మేము వస్తాం, మేమే ప్రార్థన చేస్తాం, మేమే దేవునికి ధూపం వేస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రసంగం చెబుతాం అని 250 మంది ఆల్టర్ మీద ఎక్కడ సిద్ధపడ్డారు. ఇక మోసం ఏం చేయాలి? సరే అని చెప్పి దిగొచ్చేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంలో బాధ్యతలు నిర్వర్తించండి, పెత్తనం చేయకండి. మీ ఇష్టం. కాపురం మీద పెత్తనం చేయవద్దు, అది మీకు నష్టం, దేవునికి ఎంతో కష్టం. దేవుడు మోషేని పిలిచాడు, మోషే వాళ్ళని పిలిచాడు, వాళ్ళు రాలేదు. ప్రియ దేవుని గారు, మోషేకి కోపం వచ్చింది. దైవజనునికి కోపం రావచ్చా? వచ్చుద్ది. దేవుని కోపం వస్తే అక్కడ ఏమైంది చూడండి. మోషే కోపం వస్తే అక్కడ ఏమి చూడండి, 16-17 వచనాలు. 250 మంది బైబిల్ పట్టుకొని ప్రసంగం చేస్తానన్నారు. మోషే అహరోను ద్వారం వద్ద నిల్చున్నారు. ముందు వచ్చిన యెహోవా మహిమ అక్కడ కనబడింది. ఫలితం ఏంటంటే 30 వచనం నుంచి 32 వచనాలు, భూమి నోరు తెరిచి ఆ 250 మందితో సహా మొత్తం లోపలికి దిగిపోయారు. ప్రియ దేవుని, దేవునికి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారికి కలిగే ఫలితం ఏంటంటే భూమి నోరు తెరిచి భూమి వారిని మింగేసింది. చాలా మంది జీవితాలు దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారి కుటుంబాలు, దైవజనుడి మీద తిరుగుబాటు చేసినటువంటి వారి కుటుంబాలు ఏమయ్యాయో చాలా మంది, చాలా ఉదాహరణలు చూసాం. ఇలాగనే మా ఊర్లో, నాకు తెలిసిన ఊర్లో పాస్టర్ గారు డెలిగేట్ ఉన్నాడు. డెలిగేట్ ఏం చేసాడంటే పాస్టర్ గారితో మాట్లాడుతూ గబాల చెంప మీద దెబ్బ కొట్టాడు, చేయి చేసుకున్నాడు. నేను చూడలేదు కానీ విన్నారు. అప్పుడు అది ఇప్పుడు 1995 ఆ సంవత్సరం. ఆయన మంచి ఫేమస్లో ఉన్నాడు, పొలం ఉంది, 10 ఎకరాల పొలం ఉంది. తన నూనె బట్టి పొలాన్ని బట్టి ఏం చేశాడంటే పాస్టర్ గారిని చేయి చేసుకున్నాడు. ఇప్పుడు అట్లా లేదండి, ఉంటుంది ఇంకో రంగుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక అతని కుటుంబం ఏమైపోయిందంటే ఆడపిల్లలు మగపిల్లల్లో పెళ్ళైతే చేశాడు, కానీ 3 ఆడపిల్లలు 2 మగపిల్లలు అనుకుంటా. పెళ్లి చేసిన సంవత్సరానికే ఆ 3 ఆడపిల్లలు విధవరాళ్ళుగా వచ్చేసారు. అంటే ఒక్కొక్కళ్ళకి 3-4 ఏళ్ళు గ్యాప్తో వివాహాలు అయితే కదా. కాలక్రమేణా ఇలా బతుకేమైద్ది, ఇలా భవిష్యత్తు ఏమవుతుందని చెప్పేసి నేను పరిశీలన చేసినప్పుడు, మరొకసారి ఆ ఊరు వెళ్ళినప్పుడు, ఆ ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైందంటే అలాగైపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భూమి నెరవేర్చి భూమిలోకి దిగిపోయారు. కాబట్టి దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారి యొక్క కుటుంబాలు, బ్రతుకులు ఏమైతాయి అంటే అభివృద్ధి చెందకుండా భూమిలోనికి కృంగిపోతారు. శాపము, పాపము, రోగము, సమస్యలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడారు? దేవునికిని మోషేకును. చూద్దాం, మోషేకి ఏమైనా నష్టం వచ్చిందా? సంఘానికి ఏమైనా నష్టం వచ్చిందా? దేవునికి ఏమైనా నష్టం వచ్చిందా? కొన్ని సందర్భాల్లో దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడటం అదొక గొప్ప అనుకుంటారు. అలా మాట్లాడటం వల్ల మోషేకి ఏమి నష్టం రాలేదు, సంఘానికి నష్టం రాలేదు, దేవునికి నష్టం రాలేదు. భూమి తన నోరు తెరిచి విడిపోయింది. దేవునికి కోపం తెప్పిస్తే అప్పటి వరకు ఒకరికొకరు అతుకుపోయినట్టుగా ఉన్నటువంటి వారు విడిపోతారు. అది భార్యాభర్తల బంధమైన అనుబంధమైన ఏ రిలేషన్ అయినా అప్పటి వరకు ఇద్దరు చక్కగా ఒకే కంచం అనుకుందాం. దేవునికి కోపం తెప్పిస్తే ఆ బంధం విడిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్త సంపాద్యమును మునిగివేసును అన్నీ ఉంటాయి. బీబీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు. అందుకని ప్రతిపాఠంలో అంటాడు, దేవుని ప్రేమిద్దాం, సంఘాన్ని ప్రేమిద్దాం అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక సువార్త పాఠంలో ఫిలిప్పు, నతనీయులు ప్రభువుని నడుస్తూ శిష్యులు మేము ప్రభువును చూడాలి అంటాం. వారు సేవించిన ఎడల, ప్రభువును సేవిస్తేనే వెంబడించగలుగుతాం. ప్రభువును సేవించకుండా ఆయన వెంబడించలేము. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు అని అంటే మనము దేవుని కొరకు ఎదురు చూడవలసినటువంటి వారము అయ్యున్నాం. దేవుని కొరకు ఎదురు చూస్తేనే మనము ప్రభువును సేవించగలుగుతాం. సేవించగలిగితేనే ఆయన ఆశీర్వాదాలు మనం అనుభవించగలుగుతాం. కొరహు కుటుంబం మేము సేవించము, మేము రాము అన్నారు, చచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. అందుకని
మనుషుల సహాయము వ్యర్థము అన్నాడు. ప్రభు ఇందాక మనం చదివిన వాక్య భాగంలో ఇదిగో తల్లి తన చంటి బిడ్డను మలుచునా, ఒకవేళ చంటి బిడ్డను మలుచునేమో కానీ నేను నిన్ను మరువను, నేను విడవను అంటున్నాడు. కాబట్టి దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని ప్రేమ మనకు రావాలి అంటే మనం మనుషుల సహాయం కోరాలి, తీసుకోవాలి, తప్పలేదు. చాలామంది మనుషులతో నాకు పని లేదండి అంటారు. మన లోకంలో పనులు కాదు. కాబట్టి మనుషుల మధ్య ఉన్నప్పుడు మనుషుల సహాయం, మనుషుల ఆలోచన, మనుషుల సహాయం, అది ఏదైనా సరే, వస్తువులైనా, ధనరూపంలోనైనా, లేకపోతే మాట సహాయం అయినా తీసుకోవాలి, తప్పదు. అయితే దేవుని సహాయం లేకుండా, దేవుని సహాయం తీసుకోకుండా కేవలం మనుషుల సహాయం మాత్రమే తీసుకుంటే అది వ్యర్థము అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు, పక్షిరాజు యవ్వనం వలె అది క్రొత్తదగును అనే వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకాలం నువ్వు ఎవరి కొరకు ఎదురు చూసావో తెలియదు, కానీ ఇప్పుడైనా ఈ క్షణమైనా నువ్వు దేవుని కొరకు ఎదురు చూచటం వలన, దేవుని కొరకు కూడా ఎదురు చూడటం వలన పక్షిరాజు యవ్వనం అంటే ఈ పక్షిరాజు ఆకాశం ఎగురుతుందే, అన్ని పక్షుల కంటే పెద్దది. అది నిండు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎత్తులోకి వెళ్ళి తన గోళ్లను, తన ఈకలను అవే పీకేసుకుంటుందంట. ఓడబీక్కుంటుంది. ఎందుకు? మళ్ళీ క్రొత్త రెక్కలు వస్తాయి, క్రొత్త ఈకలు వస్తాయి, క్రొత్త గోళ్ళు వస్తాయి. అప్పుడు అది బాగా ఎగరదు. కాబట్టి సాతానుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఎగరకుండా, నువ్వు సంతోషంగా ఉండకుండా, సమాధానంగా ఉండకుండా నేను నిరాశలోకి, నిస్సహాయ స్థితిలోకి కూర్చోబెడతాడు. పాపంలో, రోగంలో, శాపంలో, నిరాశలో, నిస్పృహలో నేను కూర్చోబెట్టినప్పుడు నువ్వేం చేయాలంటే మనుషుల సహాయం వ్యర్థము అంటున్నాడు. అంటే మనుషుల సహాయం మాత్రమే కాకుండా దేవుని సహాయం కూడా తీసుకొని ఉంటే, యెహోవా కొరకు ఎదురు చూస్తే పక్షిరాజు యవ్వనం వలె నీ నా యవ్వనం, అనగా ఈ దేవుడు మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదిస్తాను అని సెలవిస్తున్నాడు. కాబట్టి అది విన్నారా, మనం దేవుని కొరకు కూడా ఎదురు చూసి దేవుడు ఇచ్చేటటువంటి ఆ యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని మనం పొందుకొని ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావాలని నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. అవును, యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుతున్నారు. మేము నీ కొరకు కూడా ఎదురు చూసి నూతన బలాన్ని, నూతన భవిష్యత్తును పొందుకుంటూ సహాయం చేయండి. అలాగే దేవుని ఇశ్రాయేలీయులు యెహోవా మమ్మల్ని మర్చిపోయామో, యెహోవా మమ్మల్ని చూడలేదేమో అని చెప్పేసి కొంత నిరాశ, నిస్పృహలోకి వెళ్ళినప్పుడు యెషయా ప్రవక్త వారిని బలపరిచాడు, ప్రోత్సహించాడు, నీ కొరకు ఎదురు చూసేటట్లు చేశాడు. అలాగే మా వ్యక్తిగత విశ్వాస జీవితంలో మేము నైనా మాకున్న సమస్యలను బట్టి, ఇబ్బంది, వ్యాధి బాధలను బట్టి మేము కృంగిపోక నీ కొరకు ఎదురు చూసి నూతన బలాన్ని, నూతన భవిష్యత్తును పొందుకు సహాయం చేయండి. అలాగే విన్నటువంటి ప్రతి ఒక్కరికి నూతన జీవితం, నూతన భవిష్యత్తు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెన తోడి నడిపించండి గాక. ఆమేన్. ప్రియ దేవులారా, మరి ప్రతి ఒక్కరు ఈ యొక్క పరిచయం ద్వారా మీరు దీవించబడుతున్నారు. చాలా సంతోషం. ప్రతి ఒక్కరు చూడండి, ఆస్వాదించబడండి, ఇతరులకు తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థన అవసరం కొరకు ఆ స్క్రీన్ మీద పడుతున్నటువంటి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన సహాయం తీసుకోండి. అలాగే పరిచయం ప్రోత్సహించకు ఆ యొక్క నెంబర్కి ఫోన్ ద్వారా మీ కానుకలు ఇచ్చి పరిచయం ప్రోత్సహించగలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.